వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో కన్నుల పండుగగా పంబ ఆరట్ మహోత్సవం. హన్మకొండ పోలీసులకు జలకిచ్చిన గంజాయి ముఠా. హైదరాబాద్లో భారత్ ఫ్యూచర్ సిటీ గేట్ వద్ద సందర్శకులకు వెల్కమ్ చెప్పిన జపాన్ ఎక్స్‌మ్యాన్ రోబో. విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద ఉద్రిక్త. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా లింగాలగనపురం మండలంలోని పలు గ్రామాలలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటించారు. కల్లెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏల నిర్మలమూర్తి గెలిపించాలని కోరారు. అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకుంటే గ్రామం అభివృద్ధి జరుగుతుందని అన్నారు. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అమ్మా అందరూ వెళ్ళాలి. అమ్మలు అందరూ వన్ సైడ్ రావాలి. ఇక్కడ ఉన్నారు అమ్మ, మీరు రాదు మోడే రాదు మనం ఇక్కడ అమ్మ తలుచుకోవద్దా? అదేవిధంగా ఇవాళ మహిళలందరూ ఉచితంగా ఆర్టీసీ బస్సులలో అభ్యర్థి సోదరి ఏలే నిర్మల గారు ఎన్నికల ప్రచారంలో నాతో పాటు ఈ గ్రామానికి వచ్చేసిన ఇతర మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, నేను ఎమ్మెల్యే అయి 2 సంవత్సరాలు అవుతున్నది. మొదటిసారిగా ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా వచ్చాను. మొదటిసారి నాకు అవకాశం లభించింది. ఈ 2 సంవత్సరాల కాలంలో నేను ఏ రకంగా పనిచేస్తున్నానో, ఎంత నిజాయితీగా ఉంటున్నానో మీ అందరికీ కూడా తెలుసు. ఈ రోజు లింగాలగనపురం మండలంలో దేవాదుల కాలువ యొక్క పనులు పూర్తి చేయించి లింగాలగనపురం మండలంలోని చాలా గ్రామాలకు గోదావరి జలాలు తీసుకువచ్చి మీ చెరువులను కుంటలను నింపి 2 పంటలకు సాగునీరు అందిస్తున్న విషయాన్ని దయచేసి
గమనించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతున్నాం. ఇప్పటి వరకు దాదాపుగా 45 లక్షల రూపాయలతోని సీసీ రోడ్లు వేసుకున్నాం, 45 లక్షల రూపాయలతోని వివిధ పనులు చేసుకున్నాం. అవి కాకుండా దాదాపు 21 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుకున్నాం. వాస్తవంగా మీకు 25 ఇల్లు ఇచ్చాను, కానీ అందులో 4 అర్హత లేక కొట్టుడు పోతే 21 ఇల్లు మన కళ్యాణ్ గ్రామానికి వచ్చాయి. మళ్ళీ 2వ విడత ఇందిరమ్మ ఇల్లు రాబోతున్నాయి. ఆ 2వ విడత ఇందిరమ్మ ఇల్లు వచ్చినప్పుడు కళ్యాణ్ పెద్ద గ్రామం కాబట్టి ప్రత్యేక దృష్టితో కళ్యాణ్ గ్రామానికి 40 ఇందిరమ్మ రేషన్ కార్డ్స్ తీసుకొని రేషన్ షాప్స్ పోయి దొడ్డు బియ్యం తెచ్చుకునేది. మనం ఆ దొడ్డు బియ్యము ముఖవాసన ఉండేది, నూకలు ఉండేది. ప్రియమైన నాయకుడు ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి నా యొక్క నమస్కారములు. మన గ్రామ ప్రజలందరికీ అమ్మలారా, అక్కలారా, చెల్లలారా, తమ్ములారా, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. యాటి గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని చేతులెత్తి మొక్కుతున్నాను. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఒక పొద్దుతిరుగుడు పువ్వు లాంటి వాడు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వంలోకి దూకుతాడని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తేనే సంక్షేమ పథకాలు అందుతున్నాయని అంటున్న కడియం శ్రీహరి, అదేమైనా నీ అబ్బా సొత్తా అని గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, ఇప్పుడు 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ దద్దమ్మ పాలనను బేరీజ్ వేసుకొని ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఓటు వేయండి అని అన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా నేడు లింగాల గణపురం మండలం పలు గ్రామాలలో ఆయన పర్యటించి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం కుందారం గ్రామంలో పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి మాట్లాడారు. ఇంకేమైనా గ్రామాల్లో ఎవరికన్నా ఉద్యోగాలు రాకపోతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది ఫస్ట్ ఇయర్ లో. 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు. జై తెలంగాణ, జై కేసీఆర్. అవతల వాళ్ళకి డబ్బులు ఉండొచ్చు, రౌడీజం ఉండొచ్చు. ఈ మధ్యకాలంలో పొద్దుతిరుగుడు పూలు, పెద్ద పొద్దుతిరుగుడు పువ్వు కడియం శ్రీహరి, ఆయనకి చిన్న పొద్దుతిరుగుడు పూలు, వీళ్ళందరూ కూడా జమ అవుతారు. జమ ఊళ్ళలోకి వచ్చి మీకు ఏం కావాలని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. బెదిరింపులకు లొంగపోతే పైసలు ఇస్తా ఉన్నారు. పైసలు కూడా లేకపోతే పోలీసులతో చెప్పించేసి ఓట్లు కూడా పోలీసులతోనే చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. వర్కర్లకు, అంగన్వాడీలకు, అదేవిధంగా మహిళా సంఘాలకు కూడా వాళ్ళందరూ కూడా ఏపీఎంలతో ఫోన్ చేపించి అందరు కాంగ్రెస్ వాళ్ళకు ఓటేయండి అని చెప్పిస్తా ఉన్నారు. ఎంత దీనస్థితి అంటే, మా మళ్ళీ ఎట్లయితే మీ దగ్గరకు వస్తుండో ఇంటింటికి పోయి దండం పెట్టుకొని నేను ఇట్లా సేవ చేస్తా అని చెప్పేసి వస్తున్నాడు. మిగతా వాళ్ళు ఎన్నుకుంటే మీ మీద జులుం చెలాయిస్తారు. మీ దగ్గర పైన రూమ్ వేసుకుంటుంటే మొత్తం కూడా ఎక్కడ వేస్తున్నా అని చెప్పి చూసుకొని వస్తుంటారు. ఎందుకంటే ఇంతకుముందు రౌడీజంలో వాళ్ళకి ఆల్రెడీ ఒక సర్టిఫికేట్ ఉన్నది కదా. మరి ఇక్కడ మా మల్లన్నకి సేవ చేయడంలో మాత్రమే సర్టిఫికేట్ ఉన్నది. ఈయన ఊరికి మీరు ఇలా గెలిపించినట్లయితే మీ అందరికి కూడా ఒక పెద్ద జీతగాళ్ళలాగా ఉంటాడు ఈ ఊరికి. మరి పెద్ద జీతగాడు కావాలా, పెద్ద రౌడీ కావాలా, మీరు దయచేసి ఆలోచించండి. మీకైతే అయ్యా అమ్మ ఈ పని ఉందంటే ఇట్లా ఖర్చు అవుతాడమ్మ కొద్దిగా ఏం లేకుండా మాట్లాడతా అంటే ఆయన ఎంఆర్పిఎస్ ఉన్నాడు, సేవలో ఉన్నాడు కాబట్టి ఆయన చూస్తూనే భయపడతారు. కాబట్టి ఖచ్చితంగా పేదలకు అండ ఉండే మళ్ళీ మనం చేసుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా మాకే ఓటేయండి అని చేద్దాం. ఎందుకు వేయాలి, మనం కూడా చర్చించాలి. మనందరికి ఏం చెప్పిండ్రు ఎలక్షన్ల ముందు, డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, అక్క జనాలకు అందరికి కూడా 2500 రూపాయలు మహాలక్ష్మి కింద ఇస్తామన్నారు. ఇచ్చిందా చెల్లె? అక్క ఇచ్చిందా? అక్క పెద్దమ్మ ఇచ్చిందా? ఇయ్యలే కదా. మరి 2500 రూపాయలు నిజంగానే మనకి ఇచ్చినట్లయితే పెద్దమ్మ వచ్చిందా అంటే నెల్లూరులో పెళ్లిళ్ళు కాలేదా అయినయా? మరి నెల్లూరులో జనగాం దుకాణాలలో బంగారం దొరుకుతలేదా? లేదా జనగాం దుకాణాల బంగారం? ఒకవేళ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు తులం బంగారం ఎవరికన్నా సాటుగా ఇచ్చుకుంటే వాళ్ళు వాళ్ళకి వేసుకోండి. తులం బంగారం రాని వాళ్ళందరూ కూడా మా మల్లన్న కోటేయండి.
రైతు బంధు ఏమన్నాడు? నేను పిచ్చోన్నా ఎడ్డున్నా కేసీఆర్ ఇచ్చిన పని చేస్తానా, నేను తప్పనిసరిగా 15,000 రూపాయలు రైతు బంధు చేస్తా అన్నాడు. అనలేదా? ఇచ్చింది ఎవరికన్నా 15,000? పెద్దవా ఇచ్చింది ఎవరికన్నా? అక్కడికే పోతాడు, ఎక్కడ కాంట్రాక్ట్లు ఉంటే అడిగే పోతాడు. ఇస్తున్నట మరన్నా నీకు అండగా నేనున్నా. నెల్లూరు మొత్తం కూడా జరగాలని సగం ఉంటుంది. ఏదైనా ఆపదైనా సంపదైనా పనైనా నేను జరగాలని బ్రిడ్జికి మీరు ఉంటారు, బ్రిడ్జికి అవుతాను నేనుంటా. ఎప్పుడైనా బరాబరిగా ఊళ్ళో ఏ సమస్య ఉన్నా కూడా ఎవరైనా రావచ్చు. మా మల్లన్న రాకున్నా మల్లన్న లేకున్నా కూడా నెల్లూరు గ్రామ ప్రజలు ఎవరు వచ్చినా వాళ్ళకు పని బరాబర్ చేసి పెడతా అని చెప్పి నేను మాటిస్తున్నా. ఇప్పటికే మా నీలిమ హాస్పిటల్లో మనందరం కూడా జనగాం పోతున్నాం. ఈ మధ్యలో సిటీ స్కాన్ కూడా బాగు చేయించినాం. ఇంకొన్ని కూడా డాక్టర్లను కూడా పెంచి ఇక్కడ చేస్తున్నాం. ఇక్కడ అయితే పర్వాలేదు, కానట్లయితే మన యొక్క నెల్లూరులో ఆధార్ కార్డు ఉంటే చాలు. ఆధార్ కార్డు ఉంటే చాలు. మన గట్కేశ్వర్లో ఉన్న హాస్పిటల్ ఇక్కడ ఎక్కి అక్కడ దిగుతారు 50 నిమిషాల్లో. ఎవరికి కానీ ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నా. ఎక్కడైనా ఇబ్బంది అయితే, ఎక్కడైనా చూపించుకోవాల్సి వస్తే పరీక్షలు చేయించడం కానీ, అవసరమైతే ఆపరేషన్ చేయించడం కానీ, మందులతో సహా ఒక్క పైసా ఖర్చు లేకుండా నా నెల్లూరు అక్క జిల్లాలకు అన్నదమ్ములకు బరాబరిగా చేపిస్తా. ఇప్పుడు మీ శ్రీకాకుళం జిల్లా ఆరోగ్యాంధ్రప్రదేశ్ను నిర్మిద్దామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలో ఔషధ నియంత్రణ పరిపాలన కార్యాలయాలను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 11 కోట్ల రూపాయలతో 11 ఔషధ నియంత్రణ పరిపాలన సహాయ సంచాలకులు కార్యాలయ భవనాలు నిర్మించి ప్రారంభించినట్లు వెల్లడించారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ను నిర్మించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. సర్వజన ఆసుపత్రి ఆవరణలో 92.22 లక్షల రూపాయలతో నిర్మించిన ఔషధ నియంత్రణ పరిపాలన కార్యాలయం సహాయ సంచాలకులు కార్యాలయాలను స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మనందరూ ప్రయత్నం చేయాల్సింది. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ 400 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తో దేశంలో ముఖ్యమంత్రున్న రాష్ట్రంగా అనుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రజారోగ్యం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి అనేక రకాలైన సంస్థలు తీసుకోవడం, జనరిక్ పరిస్థితి జనాంసీ కేంద్రాన్ని 20,000 పైగా తీసుకొచ్చి ప్రవేశపెట్టిన నిధి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ తగ్గించడం కారణంగా 40,000 కోట్లు ఆదాయి. ఇటీవల గౌరవ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రులు కూడా మళ్ళీ అమృత్ పథకాన్ని కూడా తీసుకొచ్చి వారి ప్రతి ఆరోగ్య కేంద్రాలకు వారిని ఉంచాలి. తద్వారా మన వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి పూర్తిగా ఉచితంగా ప్రభుత్వ వైద్య సంస్థలకు బిఎస్సీ దగ్గర నుంచి జీజీఎస్ దాకా కావాల్సిన మందులు ఉచితంగా అందిస్తున్నాం. అయినప్పటికీ అనేక చోట్ల అంటే మన పరిస్థితి ఎలా ఉంటే ప్రజలకు వీటి మీద అవగాహన లేదు, ఎక్స్పైరీ డేట్ చూసుకునే అవగాహన లేదు. ఎక్కడైతే ఎక్కడ మారిన పరిస్థితుల్లో ఆయుర్వేద కూడా పోతున్నారు. వాటి కోసం వారికి అందుబాటులో వారికి కావాల్సిన లేకపోతే మందుని మన దీన్ని వాడే ప్రయత్నం చేస్తున్నారు. వాటిని కూడా మనం కోరుకుంటున్నా. అదే సమయంలో మంచిగా సమర్థవంతంగా పనిచేస్తున్న నేపథ్యంలో కూడా చేసుకుని భవిష్యత్తులో అటువంటి పునరాటంగా ఎందుకంటే మన చిన్న నెగ్లిజెన్స్ కారణంగా లేదా ఎక్కడైనా చిన్న వేరే రకమైన ప్రలోభం కారణంగా ఆ స్టూడెంట్ డ్రగ్స్ లేదా అవుట్డేటెడ్ డ్రగ్స్ లేదా ఎక్స్పైరీ డ్రగ్స్ లేదంటే సబ్స్టాండర్డ్ డ్రగ్స్ వారి ప్రజల ప్రాణం ఎందుకంటే మనం నిర్లక్ష్యం చేయాలి. మనము కోరుకున్న దిశగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ 2047కి ముఖ్యమంత్రి గారు మనం చాలా మంది దురస్కరణాల పెద్ద బాధ్యత పెట్టారు. హెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం అంటే ఆరోగ్య సంరక్షణ ఎంత ముఖ్యమైనది కూడా తప్పదు. ఆరోగ్యంగా ఉంటేనే ఏ కుటుంబమైనా ఏ సమాజమైనా ఆర్థిక సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి మనమందరం ఆ దిశగా పనిచేయాలి. ఆ దిశగా పనిచేస్తారని విశ్వాసంతో వెళ్తున్న ఏదైనా చిన్న చిన్న కొరతలు ఉంటే ఇంకా కానీ హెచ్ఆర్ క్యాప్స్ కానీ ఒకసారి మాట్లాడుకున్న తర్వాత రివ్యూ చేసిన తర్వాత వాటిలో తీసుకునే ప్రయత్నం చేస్తాం. మొబైల్
గౌరు చరితకు కాటసాని రాంభూపాల్ రెడ్డి బహిరంగ సవాల్. గతంలో నేను ఇండిపెండెంట్గా పోటీ చేశా. గౌరు చరితమ్మ మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయగలరా అని ప్రశ్నించిన కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నట్లయితే ఓర్వకల్లు దేవాలయంలో ప్రమాణం చేస్తానని, మీరు సిద్ధమేనా? నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి టీడీపీ కన్నా ఓట్లు ఎక్కువ తెచ్చుకున్నానని, దమ్ముంటే ఇండిపెండెంట్గా పోటీ చేయాలని, వైఎస్ఆర్సీపీ కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకోగలవా అని కాటసాని రాంభూపాల్ రెడ్డి గౌరు చరితారెడ్డిని ప్రశ్నించారు. పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తిస్తామని, గ్రామాలలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేందుకు అందరూ కంకణ బదులు కావాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కోరారు. ప్రజలకు మీ గ్రామాల్లో మీరందరూ కూడా చెప్పాలని విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మన యువతకు, మన స్టేజ్ మీద నాయకులకు అందరూ కూడా పేరు పేరున ఏ గ్రామాల్లో కానీ ఎక్కడ కానీ ఏమి తీసుకోవడం లేదు. పిప్పలు మాత్రం పెట్టలేదు. పిప్పలతో రిలయన్స్ కంపెనీకి శాఖ మేము తోడడం లేదు. వేరే వాళ్ళు మీరు తోడడం లేదమ్మా. మీ ఊళ్ళో తరగడపల్లిలో కేవలం రాంభూపాల్ రెడ్డి మార్చుకోవడానికి వెళ్ళలేదు. ఆ ఊళ్ళో రైతులకు అందరికీ కూడా మనం పట్టాలి. ఆ పట్టాలని రోజు లేవలేని ఉద్దేశంతో మోసి ఎవరు అనుకుంటున్నారో ఒక్కసారి మీరందరూ ఆలోచించాలమ్మా. రాంభూపాల్ రెడ్డి ఎప్పుడు కూడా అటువంటి పనులు చేయలేదని మాత్రం నేను సభాముఖంగా విజ్ఞప్తి. మీరు లెటర్ల గురించి మాట్లాడడం జరిగింది. మీరు చాలా నిజాయితీవంతులు. రండి, మీరే చెప్పినారు కదా కాలముఖంగా ప్రమాణం చేయడానికి. నేను ఒకటి ఫోన్ చేస్తాను. నేను ఏ ఉద్యోగం దగ్గర కానీ ఏ ఉద్యోగాన్ని ఇప్పిస్తానని కానీ ఒక్క రూపాయి కూడా డబ్బులు తీసుకోలేదని మాత్రం నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా. మీకు ధైర్యం ఉంటే ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా. దాంతో పాటు భూములలో మీరు అందరూ చెప్పడం జరిగింది. ఏదో భిన్నాపురంలో నేనేదో భిన్నాపురం మీరు 1.5 సంవత్సరం నుంచి ఎంక్వైరీ చేసి ఏ భిన్నాన్ని పేరు తెలిసినారో ఏంటి చెప్పనమ్మా. రాంభూపాల్ రెడ్డి పొరపాటును కూడా రైతుకు సంబంధించిన ఏ రూపాయి కూడా తీసుకోకూడదు నిర్ణయించుకునే వాళ్ళు రాంభూపాల్ రెడ్డి మాత్రం మీరు ఎవరు మర్చిపోవద్దండి. మీరు ఓడలలో డబ్బుల విషయంలో రైతు కూడా డబ్బులు ఇప్పించిన ఘనత రాంభూపాల్ రెడ్డి తప్ప మీరెవ్వరు కూడా నన్ను మాట్లాడడానికి ఏదైతే చూపడానికి మీకు ఎవరికి కూడా మాట్లాడే పరిస్థితిలో మీకు లేదు. ఈ దగ్గర నాయకులు పర్సంటేజ్ ఎంత వసూలు చేస్తున్నారో ఏం చేస్తున్నారో ఇప్పుడు ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఉప్పుడు పాలు విషయంలో సగం తల్లిదండ్రులకి ఇదే పాలు. మేము ఇచ్చిన లెటర్ మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించారు. మనం జాయింట్ కలెక్టర్కి ఇచ్చిన లెటర్ నిజమైన రైతులు ఉంటే ఎంక్వైరీ చేసి వాళ్ళకందరికీ కూడా డబ్బులు వేయాలి. దీంట్లో కొన్ని దినాన్ని పేరున్నాయి. చనిపోయిన 4 సంవత్సరాల తర్వాత వాళ్ళు బతికేటట్టు సంతకం పెడతారు. అటువంటి వాళ్ళని ఎంక్వైరీ చేసి వీళ్ళందరూ నిజమైన రైతులైతే వాళ్ళకు డబ్బులు ఇవ్వండి. పొరపాటు కూడా నిజమైన రైతులకు మాకు అన్యాయం చేసిన అవసరం లేదు. ఖచ్చితంగా ఎంత రావాల్సిందే తప్ప మనం ఎవరిని కూడా ఎటువంటి ఇబ్బంది కానీ ఎవరిని కూడా చేయాల్సిన అవసరం లేదు. మన పక్కన మిమ్మల్ని అందరినీ కూడా మన కార్యకర్తలు మమ్మల్ని అందరినీ కూడా కోరేటంటే మనం ఖచ్చితంగా మనం నమ్మిన ఖచ్చితంగా మా కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు ఎవరైతే వాళ్ళకు మంచి చేయడానికి మన సిద్ధంగా ఉండాలి తప్ప వీళ్ళ మాదిరి పరిపాలన ఉండదని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేసి, ఒకటి మాత్రం నరసింహారెడ్డి చెప్పిన దాంట్లో మాత్రం ఎవరైతే ఇప్పుడు కష్టకాలంలో మన పార్టీకి పనిచేస్తున్నారో మనం రెడీగా ఉన్నారు. అటువంటి వాళ్ళని పొరపాటు కూడా వాళ్ళని విస్మరించే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా వాళ్ళకు మన అధికారం వచ్చిన తర్వాత వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకు ఉండే వాళ్ళ స్థాయిని బట్టి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని మాత్రం నేను ఈ సమావేశంలో ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన యువతకు, అదేవిధంగా మన
విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో డిఆర్డీఏ పీడీ గారికి వినతి పత్రం ఈరోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా డిఆర్డీఏ పీడీ కిషన్ సార్ గారిని వినతి పత్రం. సదరన్ క్యాంప్ ఏర్పాట్లు మంచిర్యాల ప్రభుత్వ దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించగలరు. సదరన్ క్యాంప్ వచ్చే దివ్యాంగులకు త్రాగునీరు సౌకర్యం మరియు టెంటు నీడ సౌకర్యం కల్పించగలరు. సదరన్ క్యాంపుకు వచ్చిన దివ్యాంగులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలి. యూడీఐడి ఏర్పాటు దివ్యాంగులందరికీ ఇవ్వాలి. కింది గదిలో వికలాంగుల సౌకర్యార్థం ఏర్పాటు చేయాలి. అర్హులైన దివ్యాంగులకు సర్టిఫికెట్ రెన్యువల్ లేకుండా లైఫ్ ఇవ్వగలరు. క్యాంపుకు వస్తున్న దివ్యాంగులకు వీల్ చైర్స్ ఏర్పాటు చేయగలరు. యూడీఐడి కార్డు రాని దివ్యాంగులందరికీ వచ్చే ఏర్పాటు చేయగలరు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విహెచ్పిఎస్ నాయకులు. మంచిర్యాల కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని డీసీపీ భాస్కర్తో కలిసి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆవిష్కరించారు. మంగళవారం ఉదయం 10 గంటలకు నాస్పూర్లోని సమీకృత జిల్లా కార్యాలయ భవనంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని అధికారులు విజయవంతం చేశారు. మంచిర్యాల రాజీవ్ నగర్లోని టీజీఎంఎస్ పాఠశాల విద్యార్థులు నృత్యాలతో కార్యక్రమాన్ని అలరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా ఈ విగ్రహాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 జిల్లాలలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. జట్టబోయిన సాంబామూర్తి, నర్సంపేట డివిజన్ రిపోర్టర్, నర్సంపేట పట్టణం, వరంగల్ జిల్లా కన్నుల పండుగగా పంబా ఆరట్ మహోత్సవం మేళతాళాలతో డప్పు చప్పులతో మహిళల కోలాటాల మధ్య ఘనంగా సాగిన అయ్యప్ప స్వామి వారి ఊరేగింపు. నర్సంపేట పట్టణంలో కొలువుదీరిన అయ్యప్ప భక్తులు, వేలాదిగా తరలివచ్చిన భక్తులు, ప్రజలు కొనసాగుతున్న అయ్యప్ప స్వామి వారి ఊరేగింపు మరికొద్ది సేపట్లో మాదన్నపేట కట్టపై నిర్వహించనున్న అయ్యప్ప స్వామి వారి జల క్రీడలు అనంతరం ఈ ప్రాంత రైతు బిడ్డగా గత 25 సంవత్సరాలుగా గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి చేతుల మీదుగా మహా అన్నదాన కార్యక్రమం. या
గీస్కొండ మండలం చాయంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి శ్రీ గాలి యాకయ్య మరియు వార్డు మెంబర్ల గెలుపు కోసం ప్రచారాన్ని నిర్వహించిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.